జై మూలవాసి. తెలుగు రాష్ట్రాల ప్రజలు రాజీవ్ దీక్షిత్ జీ గురించి మీరు విన్నారా? భారతదేశానికి ప్రధాని కావలసిన మహోన్నతుడు, దేశాన్ని చరిత్రను కాసివడపోసిన మేధావి, 25 సంవత్సరాల అకుంఠిత దీక్షా భగ్నం జరిగింది. ఈ విషయంపై 2010వ సంవత్సరం నవంబర్ 30 నుంచి దీక్షా దక్షతలతో రాజీవ్ దీక్షిత్ అన్యాయులు, సహచర మేధావులు, అనుచర మేధావులు సుదీర్ఘ ప్రసంగాలు చేస్తూ వందలాది వేలాది యూట్యూబ్ ఛానల్స్లో తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి ఘనమైన పదం భారత్ స్వాభిమాన్. ఈ దేశ ప్రజలు స్వాభిమానంతో బ్రతకాలి. ఈ దేశ ప్రజలు స్వాభిమానంతో కలిగినటువంటి రాజకీయ పాలనలో సుస్థిరతను సాధించాలి అని తెలియజేస్తూ లక్షలాది కోట్లాది మంది ప్రజల ఘోష లక్షలాది వేలాది యూట్యూబ్ ఛానల్స్లో వినపడుతుంది. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాజ్ఞను ప్రజలకు అందించడానికి ఈనాడు స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యునైటెడ్ తెలుగు స్టేట్స్ నుంచి స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్ మీ ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో రాజీవ్ దీక్షిత్ గారి అందించినటువంటి సేవలకు రుణాలను తీర్చుకునే నేపథ్యంలో ఈ స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ను నిర్వహణ చేస్తూ పోస్ట్ ఆప్షన్లో ప్రతిరోజు భవిష్యత్తులో తెలుగు ప్రజలకు సంపూర్ణ విశదీకరణ, రాజీవ్ దీక్షిత్ గురించి సంపూర్ణ విశదీకరణ, భారత్ స్వాభిమాన్ సేవల గురించి సంపూర్ణ విశదీకరణ ఇచ్చేందుకు స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్ ఒక యూట్యూబ్ ఛానల్ను రన్ చేస్తూ మీ ముందుకు పోస్ట్ ఆప్షన్ ద్వారా ఈరోజు 26/2025 డే SBSS అప్డేట్ పేరుతో మీకు వార్తను ఈ వాయిస్ ద్వారా తెలియచేయడం జరుగుతుంది. రాజీవ్ దీక్షిత్ మరణంపై సుదీర్ఘ వివరణ. 20 సంవత్సరాల రాజీవ్ దీక్షిత్ ప్రజాసేవ దేశంలో విప్లవాత్మక మార్పు తెచ్చింది. విదేశీ వ్యాపారాలు, విదేశీ రాజకీయ కుట్రలు, విదేశీ కార్పొరేట్ మోసాలు 70 ఏళ్లుగా భారత్లో ప్రజలకు జరిగినటువంటి తీవ్ర అన్యాయం పసిగట్టి ప్రజావిదితం చేయడమే ఆయన స్వాభిమాన్ సిద్ధాంతంగా మారింది. ఆయన బహుభాషా కోవిదుడు, బహుభాషా వాచస్పతి. హిందీ, తెలుగు భాషల్లో ఒక దశాబ్ద కాలంలో విప్లవాత్మక మార్పు తెచ్చారు. ఎదురులేని సంభాషణ ఇచ్చారు. దేశ ప్రజలు కోట్లాది మంది రాజీవ్ దీక్షిత్ జీ సంభాషణలతో నూతన ఉత్సాహాన్ని నింపుకున్నారు. నూతన భారత్ లేదా సార్వత్రిక భారత్ చూడాలని ప్రజలు సిద్ధపడ్డారు. నేటికి కూడా రగులుతున్న 70 ఏళ్ల కుట్రల భారతం చరిత్రను ప్రజలకు తెలియజేసే విజ్ఞానిగా 15 ఏళ్ళు నిరంతర కృషి చేసిన, దేశ ప్రజలలో అపారమైన మన్నన పొందిన ఒక రాజకీయ, ఒక సంఘ సంస్కర్త, ఒక మహోన్నత భారత స్వాభిమాన్ విప్లవకారుడు రాజీవ్ దీక్షిత్ జీ. ఆయన భవిష్యత్తు ఆలోచన విధానంతో, రాజకీయంతోనే దేశ భవిష్యత్తు నిర్మాణం తప్పదు అని తెలుసుకుని ఒక రాజకీయ పార్టీ, భారత్ స్వాభిమాన్ పార్టీని వ్యవస్థాపన చేశారు. దానిని ప్రారంభించి మొదటి అడుగు పడేలోపే ఆయన విష ప్రయోగానికి మరణశైపై ఎక్కడం జరిగింది. దేశ ప్రజలందరూ కూడా దిగ్భ్రాంతిలో మునిగిపోయి నేటికి దశాబ్దకాలం 15 ఏళ్ళు దాటి కావస్తుంది. దేశ ప్రజలకు, దేశానికి మంచి రోజులు వస్తున్నాయి అనే ఆనందంలో ప్రజలు ఉండగా లక్షలాది ప్రజలు రాజీవ్ దీక్షిత్ని ఒక దేవుడిలా చూడటం
ప్రజా సభలలో ఆయనకు నీరాజనాలు పట్టడం దేశమంతా కూడా ప్రజ్వరిలిన ఉదంతం. వందలాది వేలాది యూట్యూబ్ ఛానళ్ళ సభ వీడియోల్లో మనకు విదితమవుతుంది. స్వదేశీ రాజకీయ వ్యాపార ప్రమాణాలు శ్రీకారం చుట్టాలి అనేటువంటి స్వాభిమాన్ సిద్ధాంతాన్ని బలపరిచి 2014 నాటికి ఆయన ఒక రాష్ట్రానికి సీఎం లేదా దేశానికి ప్రైమ్ మినిస్టర్ కాబోయే వ్యక్తిగా ఎదిగారు. ప్రజాపంతా రాజకీయ సభలు జరుగుతుండగా ఆయనపై విష ప్రయోగం జరిగింది. గుండెపోటుతో మరణించారని కార్పొరేట్ హాస్పిటల్ నిర్ధారించాయి. తేదీ 30/11/2010 ఆయన అంతిమ యాత్ర జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన హత్య విషయంపై ఎలాంటి విచారణ ఈ దేశంలో జరగలేదు. ప్రజా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక రాష్ట్రానికి లేదా మన దేశానికి భావి ప్రధానిగా స్వయం ప్రతిపత్తితో ఎదిగిన ఒక మహాయోధుడును పొట్టన పెట్టుకుంది ఈ కుట్ర విదేశీ రాజకీయం, విదేశీ కార్పొరేట్ వ్యాపార మాఫియా. దీనికి ప్రజలు దిగ్భ్రాంతిని దశాబ్ద కాలంగా సోషల్ మీడియాలో ప్రతిదినం ఘోషిస్తూనే ఉన్నాయి అన్ని యూట్యూబ్ ఛానల్స్. 90% దేశ ప్రజానీకానికి ఆరాధ్య దైవంగా ఎదిగినటువంటి నిలువెత్తు దీపం ఆరిపోయేప్పటికీ ప్రజలు పిచ్చివాళ్ళు అయిపోయారు. వేలాది యూట్యూబ్ ఛానల్స్ మూగపోయాయి. ఆయన త్యాగం గురించి సంభాషించసాగారు. ఆ సంభాషణల నేడు నివురు కప్పిన నిప్పుల ప్రజల గుండెలను రగిలించి తద్వారా కోట్లాది మంది రాజీవ్ దీక్షితులు ఉద్భవించారు. కోట్లాది మంది యువకులు రాజీవ్ దీక్షితులుగా మారి తయారై ఉన్నారు. భారత్ స్వాభిమాన్ పార్టీ వ్యవస్థాపన చేసిన రాజీవ్ దీక్షిత్జీ ఆ పార్టీని ప్రజలకు అందించి వెళ్ళారు. ఆయన మరణం తర్వాత ఆ పార్టీని దేశంలో అధికారంలోకి తేవడానికి బిఎస్ పార్టీ, భారత్ స్వాభిమాన్ పార్టీ, ఆ పార్టీని బలోపేతం చేసే దిశలో ఆయన అభిమానులు దేశవ్యాప్తంగా లక్షలాది మంది రాజీవ్ దీక్షితులుగా మారి భారత్ స్వాభిమాన్ పార్టీని అధికారంలో తెచ్చేందుకు ఒక గట్టి ప్రయత్నం జరుగుతుంది, దేశవ్యాప్తంగా జరుగుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజీవ్ దీక్షిత్ చేసినటువంటి త్యాగం అమూల్యమైనది. రాజీవ్ దీక్షిత్ చేసిన త్యాగం ప్రకృతి వ్యవసాయ సిద్ధాంతం. తద్వారా ఆయుర్వైద్యాన్ని దేశ ప్రజలందరికీ అందించాలనేటువంటి మహోన్నత ఆశయం. అపారమైన విజ్ఞానాన్ని అందించి ఆయన చేసినటువంటి తెలుగు సంభాషణలు వేల కొద్ది యూట్యూబుల్లో నేటికి సంభాషిస్తున్నాయి. ఒక గొంతు వేలాది గొంతులుగా మారి ప్రకంపనలు తెస్తూ ఉన్నాయి. ఈ వీడియో ప్రచారాలు అనేక భాషల్లో ఉద్భవిస్తూ ఉన్నాయి. కావున తెలుగు ప్రజలు ఆయన రుణం తీర్చుకునేందుకు, తెలుగు యునైటెడ్ స్టేట్స్ యొక్క భవిష్యత్తు అభివృద్ధిని కాంక్షించేందుకు, భవిష్యత్తు అభివృద్ధి చేసుకునేందుకు భారత్ స్వాభిమాన్ పార్టీని ఆవిష్కరణ చేయడానికి స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్, ఎస్బిఎస్ఎస్ మరియు జేఎంఎస్ వ్యవస్థలు కృషి చేస్తున్నాయి. ఈ వ్యవస్థలు స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్ వ్యవస్థ బాధ్యత తీసుకుని రాజీవ్ దీక్షిత్ నెలకొల్పినటువంటి బిఎస్ పార్టీని తెలుగు రాష్ట్రాల్లో ప్రతిష్ఠించేందుకు ఒక గట్టి ప్రయత్నం జరుగుతుంది, ఒక గట్టి ప్రయత్నం చేయాలి. అందుకు స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్ యూట్యూబ్ ద్వారా అనేక సంభాషణలు చేస్తుంది. ప్రజలు ఛానల్ను గ్రహించి సబ్స్క్రైబులు చేసి లక్షలాది తెలుగు యునైటెడ్ స్టేట్స్ ప్రజలు బిఎస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఆర్థిక కుట్రలు, రాజకీయాలు చేసే మురిగిపోయిన కుల మత ఘర్షణల రాష్ట్ర జాతీయ పార్టీలను గొయ్యి తీసి పాతిపెట్టి భారత్ స్వాభిమాన్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, తెలుగు ప్రజలకు ఆ మహానుభావుడి రుణం తీర్చుకోవాలని ఎస్బిఎస్ఎస్ బాస్ సంస్థ విజ్ఞప్తి చేస్తుంది. జై మూలవాసి, జై స్వాభిమాన్, జై స్వదేశీ, జై హో రాజీవ్ దీక్షిత్ జీ, జై హో భారత్ స్వాభిమాన్ పార్టీ వర్ధిల్లాలి. నేటి దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు
మనం ఈనాడు సోషల్ మీడియాలో అనర్గళంగా ప్రజావిదితం జరుగుతూ ఉంది. జరుగుతున్నటువంటి ఆర్థిక కుట్రల రాజకీయాలు, కార్పొరేట్ రాజకీయాలు, విదేశీ సంఘటిత ఆర్థిక పరిచయాల రాజకీయాలు దేశానికి ముప్పు. ఒకనాడు ఈస్ట్ ఇండియా ఏ విధంగా అయితే వ్యాపారం పేరుతో ఈ దేశంలో దూరి 400 సంవత్సరాలు ఈ దేశ వనరులు కబళించారు, అదేవిధంగా మళ్ళీ అనేక దేశాలు ఈ భారత్లో దూరడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దానికి WTO గైడ్లైన్స్, మరి గ్లోబలైజేషన్ అనేటువంటి 2 ప్రమాదకరమైనటువంటి చట్టాలు ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి, అభివృద్ధి పేరుతో సర్వనాశనం చేయడానికి పూనుకున్న విదేశీ భారీ కుట్ర. స్వదేశీ నల్లజాతి రాజకీయ నాయకులు విదేశీయులతో కుమ్మక్కై చేస్తున్నటువంటి భారీ ఆర్థిక కుట్రలు, విదేశీ కంపెనీలు, విదేశీ బ్యాంకులు, విదేశీ MNC కంపెనీలు కూడా భారతదేశంలో అడుగుపెట్టి నేడు స్వదేశీ భారత్ స్వాభిమాన్, స్వదేశీ భారతీయుల యొక్క వ్యాపారాలు దెబ్బ కొట్టడమే కాకుండా గంప గుత్తగా దోచుకెళ్ళేటువంటి ప్రమాదకరమైనటువంటి వ్యాపార సిద్ధాంతాలు ఈ దేశంలో ప్రారంభం జరిగాయి. కావున ఇలాంటి విషయాలపై రాజీవ్ దీక్షిత్ ఇచ్చినటువంటి అనేక విషయాజ్ఞలు, వందలాది వేలాది రాజీవ్ దీక్షిత్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో మీరు నేరుగా సంప్రదించవచ్చు. కనీసం 5 సంవత్సరాలు సుదీర్ఘంగా వినేటువంటి ఘనమైనటువంటి రాజీవ్ దీక్షిత్ సూచనలు ఉన్నాయి. ఆయన ఈ దేశానికి మార్గదర్శి. రాజీవ్ దీక్షిత్ జీ ఆశయాలు పొంతనే ఈ భారత్ స్వాభిమాన్ పార్టీ దేశవ్యాప్తంగా మార్పు చెంది అభివృద్ధి సాధించే మహాజ్ఞాన సందర్శకుల మేధావుల పార్టీగా ఈ దేశంలో పేరుపడింది. ఈ దేశంలో ఉన్నటువంటి 543 పార్లమెంట్ల స్థానాల్లోనూ విజయం సాధించాలని కోరండి. స్వాభిమాన భారత్కు నాంది పలకండి. జై భారత్ స్వాభిమాన్ పార్టీ, జై SBSS బాస్ ట్రస్ట్ వర్ధిల్లాలి. రాజీవ్ దీక్షిత్ జీ చివరి మాటలు, ఇది నా మరణం కాదు, నా మరణం అంతం కాదు, ఇది ఆరంభం అన్న రాజీవ్ దీక్షిత్ జీ ఆశయాల ఒడిగా భారత్ స్వాభిమాన్ పార్టీని గ్రహించి స్వేచ్ఛగా స్వాభిమాన్ స్వతంత్ర భారత్ను నిర్మించండి. ఇట్లో బి వరప్రసాద్ బాబు, SBSS నేషనల్ కోఆర్డినేటర్, స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్ మరియు BS పార్టీ. జై మూలవాసి. భారత్ స్వాభిమాన్ స్వదేశీ సమాజ్ SBSS వ్యవస్థ యొక్క ఆలోచన విధానాన్ని ఈ వీడియో ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలకు అమూల్యమైన సందేశాన్ని అందించడం జరిగింది. స్వదేశీ ప్రజలకు, తెలుగు రాష్ట్రాల 10 కోట్ల ప్రజలకు, ఓటర్లకు ఇదే స్వదేశీ భారత్ స్వాభిమాన్ యొక్క నినాదం. ఈరోజు ఈ దేశాన్ని రక్షించే బాధ్యతగా ప్రజలు, సైనికులు కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చదువుకున్న ప్రతి విద్యార్థి, చదువుకోనటువంటి రైతు, కార్మికుడు, ఉద్యోగి కూడా ఈ రోజున మరి భారత్ స్వాభిమాన్ స్వదేశీ సమాజ్ను మనం గౌరవించాలి. మరి స్వదేశీ భారత స్వాభిమాన్ సమాజ్ యొక్క విధి విధానాలు ప్రతిరోజు తెలుసుకునేందుకు మరి స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్ యూట్యూబ్ ఛానల్ను ప్రతిరోజు ఉదయం సందర్శించండి. ఛానల్ యొక్క పోస్ట్ ఆప్షన్లో అనేక ముఖ్యమైనటువంటి రాజీవ్ దీక్షిత్ అందించినటువంటి కొన్ని వందలాది వేలాది ఆడియో రికార్డింగ్స్లో ముఖ్యమైన ఆడియో రికార్డింగ్స్ ఈ ఛానల్ ద్వారా ప్రత్యేకించి సెలెక్ట్ చేసి తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుగులో అర్థమయ్యే విధంగా అందించడం జరుగుతుంది. స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్ SSB
కాల్డ్ బాస్ సంస్థ ఒక ట్రస్టును ప్రారంభించి గత 20 సంవత్సరాలుగా రాజీవ్ దీక్షిత్ జీ మహోన్నత విజ్ఞానవేత్త, ప్రజా విప్లవకారుడు, దేశ సౌభాగ్యాన్ని కోరి తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహోన్నతుని యొక్క ఆలోచన విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈ స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్ యొక్క యూట్యూబ్ వ్యవస్థను రన్ చేయటం జరుగుతూ ఉంది. ఈ యూట్యూబ్ వ్యవస్థలో ముఖ్యంగా తెలుగు ప్రజలకు, చదువుకున్న వారికి, సోషల్ మీడియా మీద కమాండ్ ఉన్నవారికి మరియు ఇతర ఛానల్స్ వారికి అందరికీ కూడా ఒక ప్రత్యేక విజ్ఞప్తి. ఈనాడు యూట్యూబ్పై ఆధారపడి కొన్ని వందల ఛానల్స్ ప్రజలకు అవసరం లేని అనేక సంఘటనలను, అనేక సమస్యలను రికార్డు చేసి ప్రజలు నెత్తిన రుద్దడం జరుగుతూ ఉంది. వాటి వలన ఎలాంటి ప్రయోజనం లేదని తెలిసి కూడా మనం కొన్ని ఛానల్స్ రన్ చేస్తున్నాము. దయచేసి యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసేటువంటి ప్రతి యూట్యూబర్ కూడా, ఈ దేశంలో ఉన్న యూట్యూబర్లందరూ కూడా మన స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్ యొక్క ఈ యొక్క యూట్యూబ్ వ్యవస్థను సందర్శించి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి ఈ వీడియోలను, ఆడియోలను మరికొన్ని వ్యవస్థలకు అందే విధంగా తమ సహకారాన్ని, ఆడియో ట్రాన్స్లేషన్స్ తీసుకోండి. ఆడియోని డౌన్లోడ్ చేసుకుని మీరు వీడియోలు, ఆడియోలు నిర్మించండి. మరి మండల స్థాయి, గ్రామ స్థాయి వరకు కూడా రాజీవ్ దీక్షిత్ ది ఆలోచనలు, ఆరోగ్యపరమైనటువంటి ఆలోచనలు, చికిత్సా విధానము, ప్రకృతి వ్యవసాయము, కుట్ర రాజకీయాలను బద్దలు కొట్టే అపారమైనటువంటి, అద్భుతమైనటువంటి చారిత్రక విషయాలు, వందలాది వేలాది పుస్తకాలను 20 సంవత్సరాలుగా స్టడీ చేసి మనకు అందించినటువంటి సారాంశం ఈ దేశం బానిసత్వంలో ఉంది అంటూ అనేక వందల వయసు, అనేక నిరూపణలతో రాజీవ్ దీక్షిత్ మనకి అనేక సూచనలు ఇవ్వడం జరిగింది. ఆయన మాట్లాడే ఏ మాట కూడా ఏ గ్రంథాల్లోనూ, ఏ పుస్తకాల్లోనూ దొరకదు. కానీ ఈ దేశానికి ఒక అద్భుతమైనటువంటి మహానాయకుడు వచ్చాడు అని దేశ ప్రజలందరూ 15 ఏళ్ళు ఎంతో ఆనందపడ్డారు. రాజీవ్ దీక్షిత్ జీ జై అంటూ రాజీవ్ దీక్షిత్ సభలకు లక్షలాది మంది, కోట్లాది మంది వచ్చి ఆయన ఆలోచనలకు కరతాళ ధ్వనులు వినిపించినటువంటి చరిత్ర 15 సంవత్సరాల చరిత్ర. దాదాపు 5-6 వేల సంఘాలు, ఉప ప్రసంగాలు, సభలు నిర్వహణలో ఫలితమే ఈ రాజీవ్ దీక్షిత్ జీ యొక్క లక్షలాది వేలాది వీడియోలు ఈరోజు యూట్యూబ్లో ప్రచండం తాండవం చేస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా మన తెలుగు ప్రజలు ఆయన చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతో కాలంగా బాబాసాహెబ్ గురించి, సుభాష్ చంద్రబోస్ గురించి, అనేక మంది దేశ భక్తుల గురించి, దేశ రాజ్యాంగాల గురించి, దేశంలో జరుగుతున్న కుల మత రాజకీయ కుట్రల గురించి చర్చించిన వందలాది వేలాది ఛానల్స్ అన్నీ కూడా రాజీవ్ దీక్షిత్ జీ బాట పట్టాలి. రాజీవ్ దీక్షిత్ జీ ఏం మాట్లాడారో గమనించి అనేక విషయాలు, హిందీలో విన్న అనేక విషయాలను తెలుగులోకి మన స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్ యూట్యూబ్ వ్యవస్థ ద్వారా, ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా ప్రతిరోజు తెలియచేయడం జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ని మీరు కూడా ప్రాపకాండ చేయడానికి ప్రయత్నించండి. మరి ఈ స్వదేశీ స్వాభిమాన్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసి అనేక వందల మందికి షేర్ చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేయటం జరుగుతుంది. అంతేకాదు రాజీవ్ దీక్షిత్ జీ ఆయన చిన్నతనం నుంచి కూడా దేశంలో జరుగుతున్నటువంటి అకృత్యాల మీద పరిశీలనాత్మకమైన విజ్ఞానంతో ఆయన చదువుకున్నారు, ఎదిగారు. ఇవాళ అనేక వందలాది వేలాది మీటింగులకు ఆయన సంభాషణలు ఇచ్చి ఒక స్వదేశీ స్వాభిమాన్ మానవ దైవంగా ఆయన అభివృద్ధి చెందగలిగారు. అలాంటి మహానుభావుడిని పొట్టన పెట్టుకున్న
విదేశీ ఎంఎన్సి కంపెనీలు మరి ఆయన్ని ఈ దేశానికి దూరం చేశారు. ఒకవేళ రాజీవ్ దీక్షిత్ జీ కనుక బ్రతికి ఉంటే ఈనాటికి ఆయన ఒక రాష్ట్రానికి సీఎం లేదా రాబోయే దశాబ్ద కాలంలో ఈ దేశానికి ప్రధాని అయ్యి దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ విధానాల్లో ఉన్నటువంటి లొసుగులు, ఆర్థిక కుంటుబాట్లు, దేశ ప్రయోజనాలు వీటన్నిటిని కూడా పరిశీలించదగ్గ ఒకే ఒక్క నాయకుడు రాజీవ్ దీక్షిత్ జీ. ఆయనకున్న అపార జ్ఞానం ఈనాడు ఏ ఎమ్మెల్యేకి కానీ, ఏ ఎంపీకి కానీ, ఏ దేశ రాజకీయ నాయకుడికి కానీ కనీసం రవ్వంత కూడా లేదని నిరూపణ జరిగింది. దానికి కొన్ని వందలాది వేలాది వీడియోలు సాక్షులుగా నిలబడ్డాయి. కాబట్టి తెలుగు ప్రజలు కూడా ఈ దేశంలో జరుగుతున్నటువంటి కుట్రలను బద్దలు కొట్టడానికి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విభజన ఘోరమైన విభజన, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ఘోరమైన పతనం, తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి కుల మత రాజకీయాల కుట్రలు ఒక ఆర్థిక రాజకీయ కుట్రలుగా గమనించి ఇప్పుడున్నటువంటి స్థానిక ప్రాంతీయ పార్టీలను, జాతీయ పార్టీలను తుంగలో తొక్కి రాజీవ్ దీక్షిత్ జీ ఆలోచనలు, ఆయన మరో అంబేద్కర్, మరో గాంధీ, మరో సుభాష్ చంద్రబోస్లను కలబోసి పుట్టినటువంటి రాజీవ్ దీక్షిత్ ఆలోచనలు ప్రతి యువకుడు కూడా బాగా విని అర్థం చేసుకుని తన సొంత యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేసి ఈ విషయాలను మరికొన్ని వందల మందికి అందించే విధంగా ఒక గట్టి ప్రయత్నం జరగాలని స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్ SBSS బాస్ వ్యవస్థ విజ్ఞప్తి చేస్తుంది. స్వదేశీ భారత్ స్వాభిమాన్ వ్యవస్థ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కూడా తన సేవలను ప్రారంభించింది. అనేక వందల యూట్యూబ్ ఛానల్స్ ద్వారా తన సేవలను అన్ని రాష్ట్రాల్లో అందిస్తుంది. అనేక మంది భారత్ స్వాభిమాన్ మేధావులను సమీకరిస్తుంది, సభలను నిర్వహిస్తుంది. రాబోయే కాలంలో స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్ ఆధ్వర్యంలో మాసపు సభలు ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణ రాష్ట్రంలోను, అలాగే సౌత్ ఇండియాలో ఉన్నటువంటి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్ యొక్క మహాసభలు నిర్వహించడానికి, భారత్ స్వాభిమాన్ సభలు జిల్లాలకు, గ్రామానికి, అన్ని పార్లమెంటు నియోజకవర్గాలకు కూడా నిర్ధారించేందుకు అనేక మంది సైద్ధాంతిక మేధావులు, మరో రాజీవ్ దీక్షిత్ జీ లాంటి మేధోయోధులు, మాట్లాడే దమ్మున్న యువకులు మరి ఈ సమాజానికి అవసరం. ఆ సమాజానికి అవసరమైనటువంటి యువకులు దొరికినప్పుడు వారికి నెత్తిపైన వాళ్ళకు రక్షణ ఇచ్చేటువంటి గొడుగు కూడా అవసరం. దానికి SBOS ఆర్గనైజేషన్, SBSS స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్ సిద్ధంగా ఉంది. దాని యొక్క అఫిలియేషన్ పొంది మీరున్నటువంటి పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ, మీరున్నటువంటి మండలాల్లోనూ కూడా మీరు SBSS కార్యాచరణ ప్రారంభించండి. ఆ యొక్క స్థానిక యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించి ఇప్పుడు SBSS యొక్క యూట్యూబ్ ఛానల్తో అనుసంధానమయ్యి ఈ ఛానల్లో పోస్ట్ ఆప్షన్లో ఇస్తున్నటువంటి కొన్ని వందలాది వేలాది ఆడియోలను షార్ట్ వైజ్ చేసి తెలుగు ప్రజలకు అర్థమయ్యే విధంగా మన స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. ఈ యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్ ద్వారా ముఖ్యమైన అంశాలు అందిస్తూ, లెంత్ వీడియోల ద్వారా ముఖ్యమైన విషయాలను తెలుగులోకి తర్జుమా చేస్తూ, ఆయన నేరుగా మాట్లాడిన అనేక విషయాలు హిందీలో ఇచ్చినటువంటి ప్రసంగాలన్నీ కూడా తెలుగులోకి అనువదిస్తూ ఆయనకి సంబంధించిన హిందీ ప్రసంగాలు కొన్ని ముఖ్యమైనటువంటి వీడియో లింకులు మరి SBSS ఛానల్లో స్వదేశీ భారత్ స్వాభిమాన్ మన యొక్క వ్యవస్థీకృత ఛానల్లో పోస్ట్ ఆప్షన్లో మేము ఫిల్టర్ చేసినటువంటి వీడియో లింకులు పెడుతున్నాం. వాటిని చూడండి. మీరు ఎత్తుక్కోలేరు. మా దశాబ్దకాల సుదీర్ఘ నిరీక్షణ, సెలక్షను, పర్యవేక్షణ మీరు చేయలేరు. కావున మేము అన్నీ చేసి మీకు పోస్ట్ ఆప్షన్ ద్వారా ముఖ్యమైన వీడియోలు అందిస్తున్నాం. వాటిని మాత్రమే చూడండి, ఆ విజ్ఞానాన్ని తెలుసుకోండి. తిరిగి తెలుగులో వీడియోల్లో మాట్లాడి అనేక యూట్యూబ్ ఛానల్స్ డెవలప్ చేసి భారత్ స్వాభిమాన్ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. జై రాజీవ్ దీక్షిత్ జీ. ఈ దేశంలో పుట్టిన
మరో వివేకానందుడు, మరో భగత్ సింగ్, మరొక సుభాష్ చంద్రబోస్, మరో గాంధీ, మరో అంబేద్కర్ అందరినీ కలబోసి పుట్టినటువంటి ఈ మహానుభావుడు రాజీవ్ దీక్షిత్జీ ఆయన ఆశయాలు దేశ చరిత్రను మలుపు తిప్పేటువంటి పరిస్థితిని దగ్గరగా చేరుకున్నాయి. ఇప్పుడు కావాల్సిందల్లా ప్రజల యొక్క సపోర్టు మాత్రమే కావాలి. కావున తెలుగు రాష్ట్ర ప్రజలు యువకులు కుట్ర రాజకీయ వ్యవస్థలను విడనాడి నేడు రాజీవ్ దీక్షిత్ ఆలోచనలు ముందుకు రండి. రాజీవ్ దీక్షిత్ భారత్ స్వాభిమాన్ సిద్ధాంతానికి జై కొట్టండి. జై భారత్ స్వాభిమాన్.